మధ్యనే చెప్పుకున్నాం మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ లాంటి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. లేకపోతే ఇన్నిసార్లు వాయిదాలేంటి, ఇన్నిసార్లు వాళ్ళు అఫిడవిట్ వేయకపోయేయడం ఏంటి, అఫిడవిట్ వేస్తే మాత్రం వాళ్ళు ప్రత్యేకించి ఫేవర్ చేయడం అసాధ్యము. ఎందుకంటే వాళ్ళు రూల్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్ ఫాలో అవ్వనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా లేట్ చేపిస్తున్నారు తప్పించి టోటల్గా వాళ్ళు అఫిడవిట్ వేస్తే మాత్రం మార్గదర్శి ఫైనాన్స్కి ఎగనెస్ట్ అవుద్ది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గతంలోనే అది తప్పని ఆదేశాలు ఇచ్చింది, స్పష్టతనిచ్చింది. ఆ స్పష్టత మేరకు అప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ మూసేశారు. ఒకసారి నేరం జరిగిపోయాక దాంట్లో పశ్చాత్తాపడడం లేదని మేము నేరం సరిచేసుకున్నాం, ఆ నేరం సందర్భంగా ఉన్నటువంటి డబ్బులు తిరిగి ఇచ్చేసాం కాబట్టి ఇక మా జోలికి రావద్దు అనేటటువంటి విధానం వర్తిస్తుందా, ఒక్క మార్గదర్శికి వర్తిస్తుందా? ఇదే అయితే కనుక అన్ని కేసుల్లో కూడా ఇట్లాగే జరుగుతుంది కదా అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఏది తెలంగాణ హైకోర్టు అంటే మొన్నటిదా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కేసు కొట్టేయనంది. ఈ వ్యవహారాన్ని తెలంగాణ కోర్టును తేల్చమంది. తెలంగాణ హైకోర్టుని 6 నెలల గడువు పెట్టుకోమంది. ఆ గడువులో ఇప్పుడు నడుస్తా రిజర్వ్ బ్యాంకు పదే వాయిదాలు వేస్తొస్తే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అఫిడవిట్ వేసేసింది. ఇది మార్గదర్శి ఫైనాన్స్ అనేటటువంటిది చట్ట విరుద్ధంగా నడిచింది అని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో ఎవరు కంప్లైంట్ చేయలేదన్నది అబద్ధం, మాకు కంప్లైంట్లు వచ్చినాయి అని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో మేము ముందే అలర్ట్ చేశాం ఇది తప్పని, అయినా వినకుండా నడిపారు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ప్రాసిక్యూషన్కి అంటే శిక్షార్హమైన కేసేనని తేల్చి చెప్పింది. అంటే విచారించడానికి అట్లాగే తర్వాత శిక్షకి అవసరమైనటువంటిది అని చెప్పింది. ఇంకొక వైపున ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి ఇచ్చేశారు లాంటి వాటికి కారణంగా ఇంకోటి అప్పుడు ఉన్నటువంటి యజమాని అయినటువంటి రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఇక ఇంకొకళ్ళు ఎందుకు బాధ్యులు అవుతారు అన్నటువంటిది కుదరదు. అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరుంటారో వాళ్ళు బాధ్యులై తీరతారు అని తేల్చి చెప్పింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు చాలా కీలకమైనటువంటిది. సాక్షి ఒక్కటి మాత్రమే వార్త రాసుకొచ్చింది, దీన్ని హైలైట్ చేసుకొచ్చింది. మొన్నటిదాకా ఈనాడు రోజు మార్గదర్శి మీదన పార్లమెంట్లో మాట్లాడతారా అంటూ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా వరుసపెట్టి గత 5-6 రోజుల నుంచి స్టోరీలు రాసుకుంటూ వచ్చింది. అలాంటిది ఒరిజినల్గా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుకి సంబంధించి లేదా అఫిడవిట్కి సంబంధించి మాత్రం రాసుకురాలేదు. విషయం ఏంటంటే సాక్షి రాసుకొచ్చింది మార్గదర్శి ఫైనాన్సెస్ దాని కర్త రామోజీరావులు చట్ట ఉల్లంఘనకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలు తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిట్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్సెస్ రామోజీరావు చెప్తూ వచ్చింది. దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్సెస్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మార్గదర్శి రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసినట్టు మార్గదర్శి ఫైనాన్సెస్ హిందూ అవిభాజ్య కుటుంబకర్త చెరుకూరు రామోజీరావు మరణించిన నేపథ్యంలో తమ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి ఫైనాన్సెస్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సెస్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్ రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేగాక ప్రజల నుంచి డిపాజిట్ వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b) సబ్సెక్షన్ 5(a) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సెస్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యుఎఫ్ని ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్యుఎఫ్ అనే చట్టం సృష్టించిన జీవని పేర్కొంది. హెచ్యుఎఫ్ కర్త అనేది దాని సభ్యుల నుంచి భిన్నమైన చట్టపరమైన ప్రత్యేక సంస్థను తేల్చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సెస్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందని ఖరాఖండిగా చెప్పినటువంటి అంశమే ఇక్కడ కీలకం.